ఎవరికన్నా ఏదైనా తిననీక పెడుతున్నామంటే మంచిగుందా లేదా చూసి పెడతాం. అన్నమో షాయో ఇస్తే గిన్నె గిలాస గడిగి మర్యాద కొద్దీ చేతికి అందిస్తాం. అది అందరికి తెలిసిన మర్యాదనే. గింత మర్యాద కూడా తెలియదా? పిల్లలు ఆడోళ్ళు అంటే గింత చిన్న చూపా? ఇది పద్ధతి కాదు. ఊర్లల్లా అంగన్వాడీ బడి అంటే తెలియనోళ్ళు ఉండరు. అంతెందుకు పట్నంలో కూడా అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి. పిల్లగాళ్లకు బడి అలవాటు కావాలన్నా, బాలింతలు గర్భిణీలకు నెలకు చెకప్లు చేయాలన్నా అంగన్వాడీ కార్యకర్తలే చూసుకుంటారు. కడుపుతోటి ఉన్నోళ్లకు అంగన్వాడీ కేంద్రాల కాంచెల్లే కోడిగుడ్లు, పిండి, గోళీలు ఇస్తది సర్కారు. పోషకాహారం మంచిగా అందితే గర్భవతులు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టే పిల్లగాళ్ళు కూడా మంచిగా బలంగా పుడతారు. అయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో పొట్టతోని ఉన్నోళ్ళకి ఇచ్చే కోడిగుడ్లల్లా పురుగులు వచ్చినాయి. ఇగో చూడుర్రి. చూసిరు కదా, పిల్లలకు పొట్టతోని ఉన్నోళ్ళకి ఇచ్చే అంగన్వాడీ గుడ్లు ఇట్లనే ఉంటాయా? పంచే ముంగట అవి మంచిగున్నాయో షీ గుడ్లు అయినాయో చూసుకోవాలి కదా. పేదోళ్ళంటే అంత అల్కగా కనపడుతున్నారా? ఇచ్చేదుంటే మంచివి ఇయ్యాలే, లేకపోతే ఊకుంటవాయే. అంతేగాని గిట్ల కుళ్ళిపోయినాయి ఖరాబైన గుడ్లు ఇస్తే చూసుకోకుండా తిన్నోళ్ళ పానాలు ఆగం కావా? అప్పట్లా భువనగిరిలా, మహబూబ్ నగర్ ల సుతం గిట్లనే గర్భవతులకు బాలింతలకు ఇచ్చిన గుడ్లు కుళ్ళిపోయినాయి. అంగన్వాడీలా చిన్న పిల్లగాళ్ళకి ఇచ్చిన గుడ్లకెళ్ళైతే కోడి పిల్లలే బయటికెళ్ళినాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అంగన్వాడీలా కుళ్ళిపోయిన గుడ్లు, ఈ స్కూళ్ళల్లా అన్నంలా పురుగులు వచ్చుడు పెరిగిందని అంటున్నారు జనాలు. పానం బాగలేక చేతుల పైసలు లేక సర్కార్ దవాఖానలకు పోతే ఆడ సౌలతులు లేకుండా చేసిర్రు. డాక్టర్లను తబాదల చేసిర్రు. ఇప్పుడేమో గిట్ల కుళ్ళిపోయినాయి ఖరాబైన ఇచ్చి జనాల పానాలు ఆగం చేస్తున్నారని తిడుతున్నారు జనాలు. గిట్ల కుళ్ళిపోయిన కోడిగుడ్లకెళ్ళి కోడి పిల్లలు వచ్చే గుడ్లను అంగన్వాడీలలో వంచుతుంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడం ఏం చేస్తున్నట్టు? పట్టించుకొని మంచి చెడు అరుచుకోవాలి కదా.